ఇక దావోస్లో రెండవ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. లక్ష్మీ మిఠల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాల్సిందిగా కోరారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని లక్ష్మీ మిఠల్ వివరించారు. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. అలాగే సిఐఐ సెషన్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో కూడా చర్చలో పాల్గొంటున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో చాలా బిజీగా గడుపుతున్నారు. నిన్న దావోస్ చేరుకున్న చంద్రబాబు నాయుడు మొదటి రోజునే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల కల్పనకు, ఉద్యోగ కల్పనకు, అలాగే పెట్టుబడిదారులని ఆకర్షించడానికి, ఆహ్వానించడానికి అనేక సమావేశాల్లో నిన్న పాల్గొన్న పరిస్థితి. అలాగే ప్రత్యేకించి తెలుగు పారిశ్రామికవేత్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశమైన నేపథ్యం ఉంది. అయితే ఈరోజు రెండో రోజు కూడా దావోస్లో చాలా బిజీగా చంద్రబాబు నాయుడు గడుపుతున్న పరిస్థితి ఉంది. అక్కడ పారిశ్రామికవేత్తలతోటి ప్రత్యేకించి సమావేశాలు అవుతున్నారు. దాదాపు ఈరోజు 15 మంది పారిశ్రామికవేత్తలతోటి విడివిడిగా ఆయన భేటీ కావడం, అలాగే దావోస్లోని ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుందో ఈ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక సదుపాయాలకి, అలాగే మానవ వనరులకి తగ్గట్టుగా అదే వృత్తి నైపుణ్యత పెంచడంతో పాటు పారిశ్రామిక రంగానికి ఉన్న అవకాశాలు, అలాగే గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఇది ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు, అలాగే సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉన్న పరిస్థితులను కూడా ఆయన అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసినట్లయితే ఈరోజు 15కి పైగా సమావేశాల్లో వివిధ ప్రతినిధులతోటి చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ముఖాముఖులు పూర్తయినాయి, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి పరిస్థితి. అలాగే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, బ్లూ ఎకనామీకి అనేక ఈ విభాగాల్లో జరుగుతున్న సదస్సుల్లో చంద్రబాబు నాయుడు బృందం ప్రత్యేకించి పాల్గొంటుంది. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మిట్టలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా అనుకూలమైన పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులను కూడా వివరించినట్టుగా మనకి సమాచారం. అలాగే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే గాన్ కిమ్ ఉన్నారో ఆయనతో గాన్ కిమ్ యాంగ్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. అలాగే అక్కడున్న సంబంధించిన అనేక విషయాల మీద, అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న విషయాల మీద కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే పల్స్ ఫండ్ చైర్మన్ బికే గోయింకా, ఇది ఎల్జీ క్యామ్ సిఇఓ సిన్ అంగ్ సియాల్, అలాగే కార్ల్ బెర్గ్ సిఇఓ జాక్ అరబ్ అడర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్ సిఇఓ కాట్ మెకెలే, సిస్కో సిఇఓ సుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ తదితరులతో కూడా చంద్రబాబు నాయుడు ఈ పెట్టుబడుల ఇష్యూ మీద చర్చిస్తున్నారు. అలాగే బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో కూడా రాష్ట్రంలో ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న పరిస్థితులు, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సఖ్యత, రాష్ట్రంలో పెండింగ్ సమస్యలు, ప్రధానంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక బహు లాభ ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఇటు పూర్తయితే కనుక పారిశ్రామిక రంగానికి ఉన్న అనేక నీటి వనరుల కల్పనకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇది 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని కూడా వివరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే విశాఖ తీరంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి, అలాగే ఔషధ కంపెనీలతో పాటు ఐటీ కంపెనీలకు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు కూడా ఇక్కడ ఎంతో అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు వివరిస్తున్న పరిస్థితి ఉంది. 5 రోజుల పర్యటన కోసం దావోస్ వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ అనేక మంది తెలుగు వారితో కూడా పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్న పరిస్థితి. అయితే ఇంతమంది తెలుగువారు ఇక్కడ ఉన్నారా అని కూడా ఆయన ఒక సమావేశంలో ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ తను జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు కొంతమంది ఇక్కడ యూరోప్ నుంచి కూడా, ఈ ప్రాంతం దావోస్ నుంచి కూడా
తనకి మద్దతు పలికిన అంశాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఆ రోజులు మర్చిపోలేనంటూ ఇప్పుడున్న పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్న అనుకూలమైన పరిస్థితుల్ని అక్కడ వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఇక్కడ ప్రైవేటు అంటే పెట్టుబడులు, ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా పెట్టుబడులు ఆహ్వానించడానికి ఒక్కొక్కరికి ఉన్న అవకాశాలన్నీ కూడా వివరిస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా చూసినట్లయితే ప్రత్యేకించి ఇక్కడ యువ పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం ఆయన మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్తో లోకేష్ భేటీ అయ్యారు. ఇక్కడ ఏదైతే మాస్టర్ కార్డు హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ఏదైతే ఉన్నారో ప్రెసిడెంట్, ఆయన మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తోటి ప్రత్యేకించి లోకేష్ చర్చలు జరిపారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలని కూడా అన్నీ కూడా ఆయనకి వివరించారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరారు. ఇట్లాగా అనేక విభాగాల్లో అనేక అవకాశాలు, ఎక్కడైతే అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుబడులు రావడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా ఇప్పుడు సద్వినియోగం చేసుకుని కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి ఏపీకి తీసుకొచ్చేందుకు దావోస్ పర్యటన విజయవంతం కావాలని చెప్పేసి వీరు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు మంత్రి భరత్ అలాగే లోకేష్ కూడా ప్రత్యేకించి యువ పారిశ్రామికవేత్తలతో కూడా ఇక్కడ సమావేశమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పర్యటన విజయవంతంగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలతోటి జరుగుతున్న చర్చల్లో చాలా సఫలీకృతమవుతున్న ఫలితాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఈ భేటీ కార్యక్రమాలు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల పారిశ్రామికవేత్తలతో ఈ భేటీ కార్యక్రమాలు ఈ దావోస్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామూర్తి. ఇక వివిధ అంశాలపై ఎక్స్క్లూజివ్గా ఫీల్డ్ రిపోర్ట్ అందించిన హైదరాబాద్ నుంచి నాగేందర్, నెల్లూరు నుంచి నరేష్, హైదరాబాద్ నుంచి అజీం, ఇక రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇసం.